జైన్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద డైలీ డిఫెన్స్. మీకైతే ముందే చెప్పాను కదా, మనకైతే అన్ని ఫోర్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి. లక్కీగా మన ఫైరింగ్ రేంజ్ కి అయితే మా బెస్ట్ ఫ్రెండ్ ఒకేసారి కలిసి అయితే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసాం దేవే డిఫెన్స్ అకాడమీలో. సో లక్కీగా అయితే ఇప్పుడు అయితే మనకు దొరికాడు అనమాట. సో ఎలాగో దొరికాడు కాబట్టి చిన్న ఇంటర్వ్యూ అయితే చేద్దాం. జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు కదా. ముఖ్యంగా ఏంటంటే ఐటీబీపీకి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళైతే పూర్తిగా అయితే వీడియో చూడనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు. వీళ్ళకి వచ్చేసి మెయిన్ ఏంటంటే జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి డ్యూటీస్ ఎలా ఉంటాయి, ఫ్యామిలీ పెట్టుకోవచ్చా, మన సౌత్ లో పోస్టింగ్ ఉంటుందా, ఇవన్నీ అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. మనోడు కూడా మంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే 10 ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో చెప్పా, నీ గురించి చెప్పా ముందుగా. నా పేరు దిలీప్ అనమాట. నేను ఐటీబీపీలో సెలెక్ట్ అయినా SSC 2025 బ్యాచ్ లో. ఇది ట్రైనింగ్ అనేది ఎలా ఉంటది, అదే ఆ టైంలో మీకు వచ్చేసి కట్ ఆఫ్ ఎంత తీసాడు మెయిన్? సో యాక్చువల్గా 2025 లో మనకి ఐటీబీపీకి జనరల్ లో 107 తీసాడు అనమాట కట్ ఆఫ్. 107 తీసాడు 160కి. సో ఐటీబీపీ వచ్చింది. సో 107 అంటే మరి మామూలు మార్కులు అని చెప్పుకోవద్దు. మనోడు ఏంటంటే రన్నింగ్ కూడా చాలా బాగా వేస్తారనమాట. జేవేలో ఒకసారి 452 అంత వచ్చింది. 452 రన్నింగ్ అంటే మాటలు కాదు మరి. యాక్చువల్ గా అప్పుడు ఎస్ఎస్సి వాళ్ళు, నేను SSC ప్రిపేర్ అయ్యాడిని. అప్పుడు మా అకాడమీ అనేది మాక్సిమం ఎక్కువ మంది సోల్జర్స్ ఆర్మీలో ఎక్కువ మంది సెలెక్ట్ అవుతారు జేవే డిఫెన్స్ అకాడమీలో. అప్పుడు ఒకసారి August 15th అనుకుంటా ర్యాలీ కండక్ట్ చేశారు. సో అందులో అనమాట నేను పార్టిసిపేట్ చేశాను. అకాడమీ తరపున ఫస్ట్ వచ్చాను అనమాట. ఎంతో మంది ఎన్నో ఇన్స్టిట్యూట్లు వచ్చారు, కానీ అందరిలో అయితే ఫస్ట్ అయితే రన్నింగ్ వచ్చారన్నమాట. చాలా గ్రేట్ అన్నమాట రన్నింగ్ వేయడం. నరాలు దిగిపోతాయి కిందన. మనకి 107 సెలెక్ట్ అయ్యావు కదా. నెక్స్ట్ అంటే 107 కట్ ఆఫ్ తీసాడు, నాకు ఒక 114 అలా వచ్చి. సో ఐటీబీపీ వచ్చింది అనమాట. 114 వచ్చారా? నాకు నీకు వస్తే. అయితే ఇప్పుడు నెక్స్ట్ మీ ట్రైనింగ్ అనేది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? యాక్చువల్ గా ఐటీబీపీకి 3 ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. ఒకటి అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటది, శివగంగ తమిళనాడులో ఉంటది. సో బీటీస్ అని హర్యానాలో ఉంటది. అక్కడ అమ్మాయిలకు జరుగుతుంది, కొంచెం బాయ్స్ కూడా ఉంటది, వాళ్ళు నార్త్ వాళ్ళు ఉంటారు. మనకి మాక్సిమం తమిళనాడులో అయింది అనమాట. శివగంగలో చాలా హార్డ్ సెంటర్, ఎండలు మండిపోతాయి అనమాట. మెయిన్ ఎండలు బాగా ఎక్కువ అక్కడ. నేను మొత్తం ట్యాన్ అయిపోయాను. ఇంటికి వచ్చేసరికి అడిగారు అయితే ట్రైనింగ్ అయితే మాత్రం హార్డ్ గానే ఉంటది. 1 year మీ లైఫ్ లో 1 year మెమరీస్ చాలా మెమరీస్ ఉంటాయి. ట్రైనింగ్ కూడా అంత హార్డ్ గానే ఉంటది. మెయిన్ ట్రైనింగ్ లో బయటకు వదులుతారా? ట్రైనింగ్ లో అవుట్ పాస్ ఉంటది, కానీ మాక్సిమం సండే దొరికితే మనకి ఖాళీ టైంలో అంటే మండేకి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ అవ్వాలి కదా. అంటే డ్రెస్సెస్ వాష్ చేసుకోవడం అయినా కానీ, కటింగ్ చేసుకోవడం అయినా చాలా ఉంటాయి. అందరినీ పంపిరు. ఒక బ్యాచ్ 100 మెంబర్స్ ఉంటే అందులో 5 మెంబర్స్ ని పంపిస్తారు. మనకు కావాల్సినవి వాడితో తెప్పించుకోవచ్చు. అవుట్ పాస్ లో అవన్నీ మర్చిపోయింది. 1 year మాత్రం ట్రైనింగ్ అంతా జైల్లో ఉన్నట్టే ఉంటది, కానీ ఎంజాయ్మెంట్ ఉంటది, అన్ని ఉంటాయి. సో అలా ఉంటది. పనిష్మెంట్లు అయ్యాను ఉంటాయా? మీరు మర్చిపోయిన ఆర్మీ ట్రైనింగ్ అంటేనే పనిష్మెంట్లు అవి చాలా ఉంటాయి నిజంగా. అందుకే SSB చూస్ చేసుకోండి బెస్ట్. మనకు పనిష్మెంట్ ఏముండవు, ప్రశాంతంగా సాగిపోతే లైఫ్ జీవితం. మీరు నమ్మేకండి, ఏదొచ్చినా అలానే ఉంటది. ట్రైనింగ్ అందరికి ఈక్వల్ గానే ఉంటది, కష్టంగానే ఉంటది. మనం తీసుకునే బట్టి ఉంటది అనమాట. మనం కష్టం అనుకుంటే కష్టం, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసుకుంటూ జోక్స్ వేసుకుంటూ, ఒకటి కొడితే 10 మంది నవ్వుకుంటూ, మనకు కొట్టినప్పుడు వాళ్ళు నవ్వుతూ, అంత మంచిగానే అవుతుంది. ఎంజాయ్మెంట్ గా అయిపోద్ది అనమాట. సో మీరు ట్రైనింగ్ గురించి ఏ మాత్రం భయపడే అవసరం లేదు. అదొకటి మెయిన్ ఏంటంటే తెలుగులో ఎంతమంది ఉంటారు? ఎక్కువ మంది ఉంటారా? యాక్చువల్ గా మీ SSB గురించి తెలీదు. మా ఐటీబీపీ అయితే మాత్రం మేము చేసే ట్రైనింగ్ సెంటర్ లో 100 మెంబర్స్ చేస్తే దగ్గర 250-300 మెంబర్స్ ఓన్లీ తెలుగు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ కలిపి ఒకటే తెలుగే కదా. సో మన 2 రాష్ట్రాలు కలిపి 300 మెంబర్స్, 250 మెంబర్స్ ప్లస్ ఉన్నాం అనమాట. ఓడి అమ్మ, మా ట్రైనింగ్ సెంటర్ లో 5-10 మంది అంటే తెలుగు. అంటే మా నార్త్ ఫోర్స్ కదా మొత్తం, ఇదైతే మొత్తం సౌత్ ఉంటది. అంటే మన ఐటీబీపీ అయితే తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు, మీకు ఆ ప్రాబ్లం ఉండదు. హిందీ కొంచెం ఇబ్బంది ఉంటది ట్రైనింగ్ లో. స్టార్టింగ్ ఒక 1 week కాదు, 1 month 2 months వరకు ఉంటుంది. దాని తర్వాత అలా వచ్చేసింది అనమాట. వచ్చేసింది, పర్లేదు, మేనేజ్ చేస్తాం. ఇప్పుడు పర్లేదు, మేనేజ్ చేస్తాం అనమాట. తర్వాత ఏంటంటే మనకి ఎన్ని డేస్ ఉంటది ట్రైనింగ్ అనేది? మీకు ట్రైనింగ్ అనేది సేమ్ SSC అందరికి ఒకలానే ఉంటది. 44 weeks ట్రైనింగ్ ఉంటది. మీకు 44 weeks అంటారు, కానీ మీకు ట్రైనింగ్ ముందు స్టార్ట్ చేసే ముందు ఒక 2 weeks, అయిపోయిన తర్వాత ఒక 1 week ఉంచేస్తారు. ఎలా లేదన్నా ఒక 1 year మీరు ట్రైనింగ్ లోనే ఉంటారు అనమాట. సెలవులు వచ్చేసి ఎన్ని రోజులకి ఇస్తారో కరెక్ట్ మిడ్ టర్మ్ అనేది? సో మీకు చెప్పాను కదా 44 weeks అని. అందులో బై ఆఫ్ చేస్తే 22 weeks తర్వాత ఒక 15 days లీవ్ ఇస్తారు అనమాట. ఆ 15 days లోనే మీరు వెళ్ళాలి, రావాలి. 15 days అంటే మీరు ఇంటి దగ్గర ఉండే 15 days కాదు. సో నేను తమిళనాడులో ఉన్నాను కాబట్టి రావడానికి వెళ్ళడానికి ఒక 3 days పోయిందనమాట. పర్లేదు, ఆ 15 days సఫిషియెంట్ గానే యూజ్ చేసుకోవచ్చు.
చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా. సో నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ తర్వాత పోస్టింగ్ అనేది ఎక్కడైంది నీకు? పోస్టింగ్ యాక్చువల్ గా మన ఐటీబీపీలో ఎలా ఉంటదంటే ఒక 60 బెటాలియన్స్ ఉంటాయి, 60 ఉంటే నాకు వచ్చింది 12th బెటాలియన్ ఉత్తరాఖండ్ లో మాతలి అనే ఏరియా. ఇక్కడ నుంచి మా నుంచి కొంచెం గంగోత్రికి దగ్గర ఉంటుంది, సో అందుకే అక్కడ వేసారు అనమాట. ఇప్పుడు యాత్రాస్ అవుతున్నాయి కదా, చార్ధామ్ యాత్ర, సో వాటికి మమ్మల్ని యూజ్ చేస్తుంటారు. ప్లస్ అవుట్ పోస్ట్ ఉంటది గంగోత్రి సైడే, అంటే చైనా బోర్డర్ అనమాట. ఒకవేళ బయటకి వెళ్ళంటే మీకు ఎక్స్ట్రా మనీ వస్తుంది కదా? చెప్పాను కదా, ఇప్పుడు మా బెటాలియన్ ఉంటే నార్మల్ శాలరీ వస్తుంది అందరికి వచ్చేటట్టు. బేసిక్ పే ప్లస్ డిఏ కలుపుకుంటూ ఒక 35-40 వరకు వస్తుంది. సో ఇన్ కేస్ మీరు అవుట్ పోస్ట్ లో ఉంటే మాత్రం మీకు ఉన్న ఏరియా బట్టి, నేను ఉన్నది హార్డ్ ఏరియాలో కాబట్టి పోస్ట్ అమౌంట్ యాడ్ అవుతుంటది, ఒక 15,000 అలా. సో అలా అనమాట. ఇన్ కేస్ మీరు చుట్టికి ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం అది ఆ మనీ యాడ్ అవుతుంది, ఓన్లీ శాలరీ పడుతుంటది. సో అయితే ఫైనాన్షియల్ అయితే ఇబ్బంది ఉండదు? ఫైనాన్షియల్ గా అయితే ఇబ్బంది ఏమి ఉండదు, పర్లేదు, బాగానే ఉంటుంది. మరి మీరు పోస్ట్ లో ఉంటారు కదా, మీరున్న ఏరియాలో జనాలు గానీ ఎవరైనా తిరుగుతుంటారా? సో మీకు చెప్పాను కదా, బోర్డర్ అవుట్ పోస్ట్ అంటే అక్కడ ఇంకెవరు ఉండరు, ఓన్లీ మాది ఉంటది, ఐటీబీపీ ఉంటది. ఎందుకంటే మాది చైనా బోర్డర్ ఓన్లీ ఐటీబీపీ చేస్తుంది కాబట్టి ఐటీబీపీ ఉంటది, ప్లస్ ఆర్మీ వాళ్ళు ఉంటారు. ఇంకా మనుషులు అంటే ఎవరు ఉండరు, ఓన్లీ మేమే ఉంటాం. సిగ్నల్స్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంటది. వైఫై ఉంటది, పర్లేదు, ఇంటి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, వైఫై కాల్స్ చేసుకోవచ్చు. రీసెంట్ గానే బిఎస్ఎన్ఎల్ కూడా యాడ్ చేశారు, మీకు ఆ ప్రాబ్లం ఉండదు నెట్వర్క్ కి, అంతా బాగా. డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయి? సో డ్యూటీ అనేది ఎలా ఉంటది అంటే, మీరు బెటాలియన్ ఉంటే ఒకలా ఉంటుంది, అవుట్ పోస్ట్ లో ఉంటే ఒకలా ఉంటుంది. ఇన్ కేస్ మీరు బెటాలియన్ లో ఉంటే మార్నింగ్ పీటీ ఫాలన్ అంటూ, దాని తర్వాత 9 కి ఒక క్లాస్ అయినా, ఏదో వర్కింగ్ అయినా ఏదో ఒకటి ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 3 కి గేమ్ ఫాలన్ ఉంటుంది. సో నైట్ 3 hours మాక్సిమం డ్యూటీ చేయాలన్నమాట, ప్రతిరోజు నైట్ 3 hours చేయాలి. ఇన్ కేస్ మీకు లక్ బాగుంటే 2 days ఒకసారి అయినా డ్యూటీస్ రావచ్చు నైట్ టైమ్. మార్నింగ్ అయితే మాత్రం మొత్తం రోజులో 3 గంటల డ్యూటీయా? సిఎస్ఎఫ్ గానీ, బిఎస్ఎఫ్ గానీ, మా ఎస్ఎస్బి గానీ ఏ పోస్ట్ కూడా అలా ఉండదన్నమాట. నిజంగా రోజులో 3 గంటల డ్యూటీ అంటే చూడండి, నైట్ 3 గంటలు అంటే రోజంతా ఇంకా రోజంతా ఖాళీ ఉంచరుగా. మార్నింగ్ అయితే పీటీ చేయాలి, దాని తర్వాత ఏదో క్లాస్ ఉంటది. సో డైలీ మార్నింగ్ టైం అయితే మీకు ఎంగేజ్ చేస్తూనే ఉంటారు. కొట్టడం అంటే మన దారిలో మనం చూసుకోవాలి, ఫ్రీ టైం చూసుకుంటూ మన దారిలో మనం చేసుకోవాలి అనమాట. సో డ్యూటీ అయితే మాత్రం నైట్ టైం ఉంటది. మా ఎస్ఎస్బీ అయితే 6 గంటలు పెట్రోలింగ్ వెళ్తే 12 గంటలు రెస్ట్, మళ్ళీ 6 గంటలు, మళ్ళీ 12 గంటలు. ఐటీబీటీకి వచ్చినా బాగున్నాయి నేను. లేదు మా దీనిలో కూడా సేమ్ అలానే ఉంటది. ఎందుకంటే ఇటు కింద సాఫ్ట్వేర్ ఉన్నాడు కాబట్టి వాళ్ళకి పబ్లిక్ ఉంటది కాబట్టి అక్కడ రోడ్ పెట్రోలింగ్ అంటూ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. మా దీనిలో కూడా ఉంటుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో డ్యూటీ అయితే మార్నింగ్ టైమ్స్ కూడా చేస్తారు. నేను ఇప్పుడు బార్డర్ డ్యూటీలో ఉన్నాను కాబట్టి ఉత్తరాఖండ్ లో, సో అందుకే నైట్ టైం డ్యూటీస్ ఉంటాయి. ఇన్ కేస్ పోస్ట్ లో ఉంటే పోస్ట్ లో డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ మైనస్ లో ఉంటది కాబట్టి కొంచెం అక్కడ కూడా డ్యూటీస్ 3 hours ఉంటాయి. 2 days కి ఒకసారి వస్తూ ఉంటది అనమాట. యుద్ధాలే జరగవు కదా? యుద్ధం అలా ఏ ఉండదు, మాది ఓన్లీ బార్డర్ గార్డింగ్ అనమాట. ఇన్ కేస్ ఏదైనా మన ఐటీబీపీలో ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఆర్మీ బ్యాకప్ ఉంటది మనకి. నిజమే కదా, ఆర్మీ బ్యాకప్ ఉంటది. మాక్సిమం బార్డర్ వార్ అయితే మాత్రం ఆర్మీ వాళ్ళు వస్తారు, మాది ఓన్లీ బార్డర్ గార్డింగ్ అనమాట. ఇన్ కేస్ అక్కడి నుంచి డైలీ ఇన్ఫర్మేషన్ ని యూనిట్ పంపించు, యూనిట్ నుంచి ఢిల్లీకి వెళ్తుంది. సో అది డిఫరెంట్ అనమాట, మీకు అవసరం లేదు. సో ఇప్పుడు మీకు సడన్ గా సెలవు కావాలనుకో ఇస్తారా? సెలవు కావాలంటే అలా ఏం ప్రాబ్లం ఉండదు, అదే సెలవు లీవ్ దొరుకుతుంది. కానీ ఒక 5 days 10 days అటు ఇటు అవ్వచ్చు, కానీ దొరకడం మాత్రం పక్కగా దొరుకుతుంది. ఫర్ సపోజ్ ప్రైవేట్ కంపెనీలో అన్నా సరే వర్క్ లోడ్ ఎక్కువ ఉందని కూడా సెలవు ఇస్తారు చెప్పండి. ఆడిట్లు అంటూ ఉంటే ఆ టైంలో సెలవు ఇస్తారంటే, సో ఇది కూడా అలానే. ఆ టైంలో మనం యూజ్ ఉంటది కాబట్టి మనం ఉండాలి ఆ టైంలో. సో మనం ప్లాన్ చేసుకోవాలి ఈ టైంలోనే. ఇప్పుడు సమ్మర్ టైంలో మొన్న నేను వెళ్ళాను, సో అప్పుడు కూడా నేను కిందకి వెళ్తే ఒక 5 days ఆపేసి దాని తర్వాత పంపించారు అనమాట. పంపిస్తారు కానీ కొంచెం టైం పడుతుంది, 3-4 days అటు ఇటు అంతే. సరే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్యామిలీ పెట్టుకొచ్చా మనం. సో యాక్చువల్గా మా దగ్గర కూడా ఫ్యామిలీస్ కి క్వార్టర్స్ ఉన్నాయి, బట్ ఎలా ఉంటదంటే సీనియారిటీ బట్టి ఇస్తారు అనమాట. సో నేను ఇప్పుడు 2 years అయింది జాయిన్ అయ్యి. మనకి ఇప్పుడు 5 years లో ఇన్ కేస్ మ్యారేజ్ చేసుకున్నా దొరకడం కష్టం అనమాట. సీనియర్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఇన్ కేస్ ఖాళీ ఉంటే దొరుకుతుంది, అది మనం లక్క బట్టి ఉంటుంది. సో ఫ్యామిలీస్ మన సైడ్ వాళ్ళు ఇక్కడ నార్త్ లో కొంచెం సర్వైవ్ అవడం కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే
Language problem ఉంటది. లాంగ్వేజ్ ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం ఒకటి. మన సైడ్ problem నీట్ గా రైస్ తినొచ్చు, చికెన్ తినొచ్చు, అన్ని తినొచ్చు అనమాట. ఇక్కడ మీకు ఏం దొరకదు, ఇంకా ఒకటి గడ్డి, రొట్టెలు తప్ప ఇంక రెండోది ఏం దొరకదు ఇంకా. సో పర్లేదు బానే ఉంటది. రైస్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకునే బట్టి ఉంటది, దొరుకుతుంటాయి అనమాట. సో దాని అది కష్టం బా. బెటాలియన్స్ మెయిన్ వచ్చి ఏంటంటే మన ఎస్ఎస్బికి వచ్చి ఓన్లీ నార్త్ కదా. ఇప్పుడు మన ఐటీబీపీ బెటాలియన్స్ చూసుకోము ఎక్కడ ఉంటాయి చెప్పు ఒకసారి. ఎక్కడ సో ఐటీబీపీ అనేది మీకు తెలిసిందే, ఇండో టిబియన్ బార్డర్ పోలీస్, చైనా బార్డర్ ఉంటుంది మాక్సిమం. సో మాకుండేవి 60 బెటాలియన్స్. అందులో మేజర్ గా ఒక 40 బెటాలియన్స్ ఈ నార్త్ ఉంటాయి. లైక్ లద్దాఖ్ లో ఉంటది, అరుణాచల్ లో ఉంటది, ఉత్తరాఖండ్ లో ఉంటది. రిమైనింగ్ ఒక 20 అన్నమాట మన సైడ్ ఛత్తీస్గఢ్ లో, భువనేశ్వర్ లో ఉంటాయి, మన ఆంధ్రలో ఉంటాయి, తమిళనాడులో ఉంటాయి. సో మన సైడ్ కూడా రావచ్చు. ఐటీబీపీలో ఒక 5-6 ఇయర్స్ చేసిన తర్వాత మన సైడ్ రావచ్చు. యాక్చువల్గా మా సీనియర్ అనమాట, 2020 బ్యాచ్ మా బెటాలియనే. సో వాళ్ళకి ఈ మధ్యన ట్రాన్స్ఫర్స్ వచ్చాయి. ఒక అన్న ఏమో 41 బెటాలియన్ భువనేశ్వర్కి వచ్చాడు అనమాట. సో మన ఐటీబీపీలో కూడా నార్త్ సౌత్ సైడ్ రావచ్చు, పర్లేదు, అలాంటి ప్రాబ్లం ఉండదు. అది ఒక చాలా మంచి బెనిఫిట్ అనమాట. మెయిన్ ఏంటంటే మన సిఏపిఎఫ్ లో పనిచేసే వాళ్ళు ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నాం అనుకోండి, అంతకన్నా హ్యాపీనెస్ ఇంకేమీ ఉండదు. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలనుకోండి, సపోజ్ 3 రోజులు 4 రోజులు జర్నీ చేయాలన్నమాట, చాలా దూరం అనమాట. కానీ వన్స్ ఒకసారి సౌత్ లో పోస్టింగ్ వచ్చింది అనుకోండి, చాలా అంటే చాలా హ్యాపీ. ఎస్ఎస్బిలో మెయిన్ మైనస్ అదే, ఎప్పటికి నీ లైఫ్ లాంగ్ ఎప్పుడు కూడా సౌత్ సైడ్ వెళ్ళామన్నమాట. సో మనకైతే అదే ఐటీబీపీలో అయితే ఆ ప్రాబ్లం ఉండదు. మన సైడ్ కూడా లైక్ ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లో ఉంది, ఆనందపురం దగ్గర బెటాలియన్ 56. ఇంకా చిత్తూరులో కూడా ఒక బెటాలియన్ ఉంది. మనకైతే ప్రాబ్లం లేదు, ఎప్పుడైనా రావచ్చు అనమాట ఫ్యూచర్ లో. ఇన్ కేస్ మీరు ఏమైనా కోర్సెస్ చేసుకుంటే, లైక్ పీటీ కోర్స్, వెపన్ కోర్స్ చేసుకుంటే తమిళనాడులో డైరెక్ట్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఇన్ కేస్ అక్కడికి వెళ్ళిపోతే ఒక 4-5 years ఫ్రీ పోస్టింగ్ అనమాట. అది కౌంటింగ్ ఉండదు, మన సౌత్ లో కౌంటింగ్ ఉండదు. ట్రైనింగ్ సెంటర్ లో చేయొచ్చు, 3 years 4 years చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఫ్యామిలీ అక్కడ లైక్ ఇన్ కేస్ మీకు క్వార్టర్స్ రాకపోయినా బయట అక్కడ దగ్గరలో ఒక విలేజెస్ ఉంటే అక్కడ కూడా ఉండొచ్చు అనమాట, పర్లేదు. సో దానికంటూ కోర్సెస్ చేయాలి, వెపన్ కోర్స్ అంటూ, పీటీ కోర్స్ అంటూ చేస్తే రావచ్చు ఫ్యూచర్ లో ఎప్పుడైనా. మెయిన్ వచ్చేసి ఏంటంటే ఒక క్వశ్చన్ అడుగుతాను చూడు, స్టేట్ కి సెంట్రల్ కి నీ ఒపీనియన్ ఏంటి బా? చాలా మంది ఏం అడుగుతున్నారంటే, మొన్న ఒక వీడియోలో చేశానమాట. ఆ వీడియోలో చాలా మంది ఏం చెప్పారంటే, మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి రావద్దు, స్టేట్ లోనే ఉండిపోండి. అలా ఏం లేదు, బాగుంటాయి రెండు కూడా. సో సెంట్రల్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే, శాలరీ పరంగా బాగుంటది, లీవ్స్ పరంగా బాగుంటది, చాలా దొరుకుతాయి. ఇప్పుడు ఇయర్లీ మీకు 75 లీవ్స్ దొరుకుతాయి, ప్లస్ ఎక్స్ట్రాగా జర్నీ పీరియడ్ ఉంటది. మినిమం లో ఒక 85 సెలవులు వస్తాయి, లీవ్స్ వస్తాయి. స్టేట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందా? 3 years అవుతుంది స్టేట్ నోటిఫికేషన్ చేసి. ఈ కేవలం 3 SSCలు అయ్యాయి. ఇంకా ఈ సెప్టెంబర్ అక్టోబర్ లో తీస్తాను అంటున్నారు, చూడాలి ఏమవుతుందో. చెప్పలేం, కనుక్కొని చెప్పలేం. మీకు దూరంగా ఉంటదనే ఫీలింగ్ ఉంటది అన్నమాట. అదొక్క ఫీలింగ్ తప్ప మిగిలిన అన్నింటికైతే అయితే బెస్ట్ అని చెప్తానమాట. బానే ఉంటది సెంట్రల్ గవర్నమెంట్ లో. అంటే SSC లో ఈ కానిస్టేబుల్ అయితే పర్లేదు, బానే ఉంటది, కానీ కొంచెం దూరంగా ఉంటానని బాధ ఉంటది అంతే. నెక్స్ట్ మెయిన్ అమ్మాయిలు ఉంటారు బా, ప్రతి ఫోర్స్ లోనే ఉంటారు. మా దీనిలో కూడా ఉంటారు, మా దీనిలో ఉన్నారు, పర్లేదు. సో వాళ్ళు కూడా డివైడ్ చేస్తారు అనమాట. ఇన్ కేస్ 1000 jobs తీస్తే అందులో 30% అమ్మాయిలకు కోట ఉంటది. సో వాళ్ళు కూడా ఉంటారు. సో నెక్స్ట్ ఇంకేంటంటే, తర్వాత ఒక వాల్యుబుల్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ఏంటంటే ఇది ఐటీబీపీ ట్రేడ్ మెన్ గురించి ఎలా ఉంటుందా వాళ్ళ? అంటే నేను ఇప్పుడు చూస్తుంది, నాకు అంతగా తెలియదు, కానీ ఇప్పుడు చూస్తున్న బట్టి మా దగ్గర కుక్ ఉంటాడు, అతను కూడా ట్రేడ్ కింద వస్తారు, ఆ పర్సన్ కూడా. సో వాళ్ళకి ఎలా ఉంటది అంటే, వాళ్ళకి ఓన్లీ డ్యూటీ ఏంటంటే మాకు ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వడం అంతే. వాళ్ళకి మార్నింగ్, మధ్యాహ్నం, ఇంకా ఈవినింగ్ కూడా. సో ఈ 3 పూట్ల వాళ్ళు ఫుడ్ ఉండాలి అంతే. వాళ్ళకి హెల్ప్ గా మేము కూడా వెళ్తుంటాం. ఇన్ కేస్ ఒకవేళ ఆ టైంలో వాళ్ళకి డ్యూటీ లేకపోతే కనుక ఫ్రీ టైం లో మాకు వర్కింగ్ పంపిస్తున్నారు. అంటే వెజిటేబుల్స్ కట్ చేయడం అయినా, సో వగేరా కొన్ని ఉంటాయి. సో హెల్ప్ చేస్తూ ఉండాలి అంతే. వాడే మిగతా అన్ని చూసుకుంటాం. సో ట్రేడ్స్ మ్యాన్ కి అయితే కుక్ ఉంటది, ఇంకా కోబ్లర్ ఉంటది, స్వీపర్ ఉంటది. సో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, చాలా టైప్స్ ఉంటాయి అనమాట. సో వాళ్ళకి డ్యూటీస్ ఉంటాయి, ఓన్లీ వాళ్ళ వర్క్ ఉంటది అనమాట అంతే. మరి వాళ్ళ శాలరీ వచ్చేసి, సో వాళ్ళది వచ్చేసి పెద్ద డిఫరెన్స్ ఉండదు, మనకి వాళ్ళకి ఒక 5000 డిఫరెన్స్ ఉంటది అంతే. పెద్ద డిఫరెన్స్ 5000 డిఫరెన్స్ ఉంటుంది. సో చాలా మంది ట్రేడ్ మీద ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే, వాళ్ళ క్వశ్చన్ పేపర్ అంత హార్డ్ ఉండదు కదా. క్వశ్చన్ పేపర్ అనేది ఎలా ఉంటది అంటే, మనకి ఇప్పుడు అది కట్ ఆఫ్ అనేది పోస్టులు బట్టి ఉంటుంది. ఇన్ కేసు ఎక్కువ పోస్టులు ఉంటే మనకి తక్కువ మార్క్స్ అయినా జాబ్ వస్తుంది. ఎక్కువ పోస్టులు ఉంటే అలా అనమాట. సో కాంపిటీషన్ అయితే మాత్రం కొంచెం తక్కువ ఉంటది అనుకుంటున్నాను నేను.
కాంపిటీషన్ అంత హార్డ్ ఉండదు, పర్లేదు. ట్రేడ్ మ్యాన్ ప్రిపేర్ అయ్యే ఎవరున్నా సరే కొంచెం జీడీ కంటే యావరేజ్ గా, జీడీ కంటే కొంచెం ఇప్పుడు కట్ ఆఫ్ మిస్ అయింది అన్నారు కదా, సో వాళ్ళు కొంచెం హార్డ్ గా లైట్ గా ప్రిపేర్ అయితే ట్రేడ్స్ మ్యాన్ వన్స్ మీరు ఒకసారి ఏదో ఒక జాబ్ లో దూరిపోయారు అనుకోండి, తర్వాత మీరు ఎన్ని జాబ్స్ కన్నా ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే మీకంటే ఒక స్టెబిలిటీ ఇన్కమ్ అనేది వస్తుంది కదా. ఫైనాన్షియల్ ఇన్కమ్ స్టేబుల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా మన తర్వాత దేనికైనా ప్రిపేర్ అవడం కొంచెం ఏంటది టైం ఉంటుంది, టైం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మన ఇంటి దగ్గర ఖాళీగా ఉండి మనకు ఆ జాబే కావాలనుకున్నాం అనుకోండి, ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడతాం. అమ్మ వాళ్ళని కూడా ఇంటి దగ్గర డబ్బులు ఇవ్వడం కొంచెం ఇబ్బంది పడతాం అనమాట. ఓన్స్ ఏదో జాబ్ సెలెక్ట్ అయిపోయి అనుకోండి, మనకుంటే ఒక 20,000, 30,000, 40,000 వస్తుంటది. ఆ తర్వాత నేను నచ్చింది నేను ప్రిపేర్ అవ్వచ్చు, నచ్చింది కొనుక్కోవచ్చు, నచ్చింది తినొచ్చు, నచ్చింది చేయొచ్చు అనమాట. సో నేను చెప్పేది అయితే అదనమాట. ఇది ఐటీబీపీ ఇన్ఫర్మేషన్. మెయిన్ మందు ఉంటుందో మనకి వైన్ అందరికి ఉంటుంది. ఒక్క ఎస్ఎస్సీలో సిఎస్ఎఫ్ తప్పితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. పర్ మంత్ కి 6 బాటిల్స్ ఉంటాయి అన్నమాట. మనకు మెయిన్ కావాల్సింది చెప్పిన జాబ్కి వెళ్ళామంటే, ఎవరైనా డిఫెన్స్ జాబ్ చేస్తున్నామంటే ఇంటికడలో చుట్టాలు అడిగేది మెయిన్ ఉంది కదా, అది సిఎస్ఎఫ్కి వెళ్ళొద్దు నా మాటని. సిఎస్ఎఫ్ లో మన వాళ్ళు ఎవరున్నారు, మన ఇంకా ఉంటారు, నీకే తెలుసు కదరా. లేడీస్ ఉన్నారు. సో లేడీస్ కాదు, మన వాళ్ళ ఫ్రెండ్ అని బాయ్స్ కి అయితే అడుగుదాం అనమాట. సో బాయ్స్ కూడా ఉన్నారు. సో ఎవరో తీసుకుని మన షన్ను కూడా ఇది అంటే అస్సాం రైఫిల్స్ అనమాట. నెక్స్ట్ అయితే మీ ముందుకు అస్సాం రైఫిల్స్ అయితే వస్తాను. మనోడు కూడా చాలా మంచి ఇంట్రెస్ట్ అన్నమాట ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి. నేను ఒక క్వశ్చన్ అడిగితే 10 క్వశ్చన్ ఆన్సర్ చెప్తాడు. సో మీకైతే మంచిగా అయితే ఇంటర్వ్యూ అయితే ఇస్తాను. చెప్పాను కదా, మెయిన్ వచ్చేసి ఏంటంటే ఎవడో బయటోడు చెప్పేదానికంటే ఫోర్స్ లో సొంత ఎక్స్పీరియన్స్ చేశాడు అనుకోండి, ఆటోమేటిక్ గా వాడు ఎక్స్పీరియన్స్ చెప్తారన్నమాట, జరిగిందే చెప్తారు అనుభవాలు. అదే ఎవడో బయట సొలి చెప్పేద్దనమాట, ఆ ఫోర్స్ ఎలా ఉంటుంది, ఈ ఫోర్స్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో అలాంటి వాళ్ళు మాటలు నమ్మకండి. మీకు ఫస్ట్ నుంచి చెప్పేది అదే. మాకు అన్ని ఫోర్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒక్కో ఫ్రెండ్ ఎలా తీసుకొని నీట్గా మంచిగా ఇంటర్వ్యూ చేసి అక్కడ జాబ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి నేను క్లారిటీగా చెప్తాను అనమాట. సరే ఇంకేనా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యా ఇంకేటి బా, ఇంకేనా మెయిన్ మన ఎస్ఎస్సి గురించి ఇప్పుడు రీసెంట్ ఎగ్జామ్ రాశారు కదా, వాళ్ళకి నువ్వేనా చెప్పాలనుకుంటున్నావా? అంటే కట్ ఆఫ్ గురించి భయపడతారు, నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ గురించి భయపడతారు. సారీ బెస్ట్ రన్నర్ కదా, ఒకసారి చెప్పాను టిప్స్ చెప్పి. నిజమే, గ్రౌండ్ గురించి అంటున్నారు కదా. సో గ్రౌండ్ అంటే భయపడకండి, ఎందుకంటే ఇప్పుడు ఈ మంత్ చూసుకుంటే జూన్, మీకు ఎలాగ లేదని నేను చెప్తున్నాను చూడండి. అక్టోబర్ లోనే ఉంటది, అక్టోబర్ లోనే ఉంటది, సెప్టెంబర్, అక్టోబర్. మీరు అంటే ఇంకా యూట్యూబ్ లో చూస్తుంటారు కదా అనుకున్నావు, పోస్టులు పెరిగిపోదని చెప్తున్నాడు. ఒకడేం చెప్తున్నాడు 30 మార్కులు 40 మార్కులు వచ్చిన సరే జాబ్ వచ్చేదని చెప్తున్నాడు. 50 వచ్చినా సరే మెయిన్ ఏంటంటే తెలియదు అనమాట. చాలా మంది చెప్పినా తెలిసింది సగం, తెలియంది సగం. తెలియనోడు తెలిసినట్టు ఫీల్ అయ్యి చెప్పేది ఎక్కువ. సో యాక్చువల్ గా ఇప్పుడున్న ఎస్ఎస్సి మొన్న రిజల్ట్ కి వచ్చింది కదా, సో దానికి నేను చెప్పేది ఏంటంటే ప్రిపేర్ అవ్వండి. ఒక 70 స్కోర్ వస్తే, అంటే మీరు 70 అనుకోని ఉండిపోకండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూడండి ఒకసారి, పిఎస్టీ పీఈటీ కట్ ఆఫ్ చూడండి. లాస్ట్ ఇయర్ పోస్టులు చూడండి, 45,000 ఉన్నాయి, ఇప్పుడు 25,000 ఉన్నాయి. ఇన్ కేస్ లక్ బాగుంటే, లక్ అనే కాదు మాక్సిమం పెరుగుతాయి అనమాట. హోప్ చేయండి, మాక్సిమం 20,000 ప్లస్ ఉంటుంది, నమ్మకం పెట్టుకోండి. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటే ఒక 75కి ఇలా పీటీకి పిలిచాడు, 75-70కి. సో ఈ టైం కూడా 70 క్రాస్ అయితే 80 అలా ఉన్నాయి అనుకోండి, గ్రౌండ్ ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేస్ ఇప్పుడు రన్నింగ్ అంటే రోజంతా చేయం కదా, మార్నింగే చేస్తాం కాబట్టి, సో అలా చేస్తూ ఉండండి. ఎవరో ఏమాడుతున్నారు, అన్ని వర్షాలు పడుతున్నాయని అన్నాడు. తమ్ముడు వర్షాల్లోనే చేసేవాళ్ళరా, పర్లేదండి. వర్షం అంటే రోజంతా పడుతుంది ఏంటి, నీకు టైం గ్యాప్ చూసుకుంటూ నువ్వు వెళ్తుండాలి అనమాట. రోజు రన్నింగ్ మార్నింగ్ గా చేస్తాం, మధ్యాహ్నం చేయను కదా అంటారు. సో అలా ఉండదు. మీరు ఇప్పుడైతే మాత్రం స్టార్ట్ చేస్తూ ఉండండి. మీరు రన్నింగ్ అంటే డైరెక్ట్ 5 km అయితే స్టార్టింగ్ నుంచి 5 km స్టార్ట్ చేయకండి, ఎందుకంటే మీకు నీ పెయిన్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో ఏదైనా మీకు అలవాటు ఉంటే స్టార్ట్ చేయండి, పర్లేదు. ఇన్ కేసు అలవాటు లేకపోతే కొంచెం ఈ రోజు 1 km చేస్తే రేపు 1600 చేయండి. 1600 ని మీరు టైమింగ్ పెట్టుకోండి. 1600 ఆర్మీకి అయితే ఒక 6 minutes ఉంటుంది, మనకి 6:30 ఉంటుంది. సో టైమింగ్ అంటే అంత కాదు, ఒక 8 minutes పెట్టుకోండి 1600 కి. 8 minutes పెట్టుకుంటే అలా మీకు డైలీ చేస్తుంటే మీకే అలవాటు అవుతుంది అనమాట. 5 km అవి వీక్లీ వన్స్ పెట్టుకోండి. సో డైలీ 5 km పరిగెట్టినా మీకు స్ట్రైన్ అయిపోతారు. ఫుడ్ ఏం తినమంటావా నీ ఒపీనియన్ ప్రకారం? ఫుడ్ అంటే మీరు మెయిన్ జంక్ ఫుడ్ కట్ చేయండి. జంక్ ఫుడ్ కట్ చేస్తూ ఫ్రూట్స్ తీసుకుంటే, అదే అమౌంట్ ని మీరు ఫ్రూట్స్ గా పెట్టుకుంటే, ఫ్రూట్స్ మీద పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ మీద పెట్టుకుంటే, నార్మల్ గా రోజు మీ ఇంట్లో తినండి, కానీ ఎక్స్ట్రాగా డ్రై ఫ్రూట్స్ ఇంకా ఫ్రూట్స్, బనానా లైక్ అలాంటివి తీసుకుంటే సెట్ అనమాట. జంక్ ఫుడ్ కట్ చేస్తే మీకు, ఎందుకంటే ఈవినింగ్ తినేస్తారు గట్టిగా, మార్నింగ్ లేచేసరికి కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటది, రన్నింగ్ చేయలేరు, పెయిన్ వస్తుంది. బజ్జీ షాప్ పిలుస్తుంది అనుకోండి. సో
ఈ రన్నింగ్ టైం వరకు కొంచెం కట్ చేసుకుంటే దాని తర్వాత మీరు తినొచ్చు, ప్రాబ్లమే లేదు. వన్స్ మీరు ట్రైనింగ్ వచ్చిన తర్వాత అవన్నీ కట్ అయిపోతాయి. అంటే కట్ అయిపోవడం కాదు, మీరే చేంజ్ అయిపోతారు అనమాట. దొరకవు కదా, నేను దొరకవు. ఇన్ కేస్ లీవ్ వచ్చినప్పుడు దొరికినా ఎలానే అలవాటు అయిపోద్ది కదా, తినకుండా ఉండడం మీకు అలవాటు అయిపోద్ది. గ్రౌండ్ అయితే మాత్రం ప్రిపేర్ అవ్వండి, హార్డ్ గానే ప్రిపేర్ అవ్వండి. బైకేం అనేది మరీ అంత కష్టమేం కాదు, 24 minutes కాబట్టి కంప్లీట్ చేయొచ్చు. మనకి మాక్సిమం మనకి స్టీల్ ప్లాంట్ లో ఉంటది కాబట్టి రోడ్ కూడా బాగానే ఉంటది, తార్ రోడ్ ఉంటది, ప్లెయిన్ గానే ఉంటది. ఇన్ కేస్ గ్రౌండ్ ఇస్తే కొంచెం మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి, ఎందుకంటే తిరిగిందేరే కొంచెం ఇబ్బంది ఉంటది. యాక్చువల్గా నేనైతే మాత్రం ఇద్దరం సిఎస్ఎఫ్ స్టీల్ ప్లాంట్ లోనే చేసాం, పర్లేదు బాగానే ఉంటది. నేను అనుకున్న దానికంటే ముందే కంప్లీట్ చేసిన, ప్రాబ్లం లేదు. చాలా హ్యాపీ అనమాట. ఇంకా టైమింగ్ ఎంత పడింది? పడింది ఒక 19-20 అలా పడింది. 19 minutes 20 seconds. 19 minutes 20 seconds. 22 లేదు 23 24 వరకు వేసుకోవచ్చు. కానీ మనకి స్టార్ట్ ఇంకే వన్స్ ఇంజిన్ స్టార్ట్ అయిన తర్వాత రాగదు కదా, పర్లేదు. చాలా అయితే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పా. తమ అమూల్యమైన ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా ధన్యవాదాలు. సో మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు, ఎప్పుడు సెలవులు ఇస్తారో తెలీదు. అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే నేను ఇప్పుడు యాక్చువల్లీ లీవ్కి వెళ్తున్నాను. లీవ్కి వెళ్ళే ముందు ఎక్కడ కలిసే 1% ఛాన్స్ అయినా సరే కలుద్దాం అనుకున్నాను. మా సార్ని అయితే రిక్వెస్ట్ చేశాను, సార్ నేను కూడా ఫైరింగ్ రేంజ్కి వస్తానని చెప్పి. లక్కీగా అయితే ఫైరింగ్ రేంజ్కి వచ్చాను, మా ఫ్రెండ్ అయితే కలిసాడు. సో మీరు కూడా లైఫ్లో ఇలాంటి మూమెంట్స్ కనుక ఒకసారి కలిస్తే మళ్ళీ దొరకడం, అలాంటి మూమెంట్స్ అయితే కనుక వదిలిపోకుండా అనమాట. ఇంత హ్యాపీ మూమెంట్ అయితే దొరికింది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో కూడా తెలియదు, ఇంకా కలుస్తామో లేదో. ఎందుకంటే సెలవు ఒకేసారి దొరకపోతే మాట వేరొక ఫోర్స్ కదా. సో యాక్చువల్ గా ఇద్దరం అంటే ప్లాన్ చేసుకుని ఒక 3-4 members ఫ్రెండ్స్ ఒక్కసారి మేలో వెళ్దామని. సో వీడు కోర్స్కి వచ్చాడు కాబట్టి సెట్ అవ్వలేదు. నేనైతే యాక్చువల్ గా లాస్ట్ మంత్ వెళ్ళాను మేలో. సో వీడు ఇప్పుడు వెళ్తున్నాడు. చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఓకే, ఐ లవ్ యూ. సరే, హ్యాపీ జర్నీ. సరే, జై హింద్ గైస్, బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాం. మన బ్రదర్ ఐడి కూడా మెన్షన్ చేస్తాను, పర్సనల్ గా మెసేజ్ చేయండి. ఓకే, జై హింద్. జై హింద్.